దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు ఉపవాసముతో దుఃఖపడినప్పుడు రాజు యొక్క మనస్సు చెల్లించి వారి దుఃఖము నివారణ చేస్తూ ఎందుకొరకు వారు దుఃఖపడ్డారో ఆ దుఃఖాన్ని వారికి నాట్యంగా మార్చాడు. వారు ఎందుకని దుఃఖపడ్డారో, యూదులందరినీ సంహరించాలని హామాను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక కుయుక్తికరమైన వాడు రాజు దగ్గర ఉండి యూదులను సంహరించాలని చూస్తున్నప్పుడు రాజు వారి ఉపవాసాన్ని అంగీకరించి హామానును ఉరితీస్తాడు. అప్పుడు యూదులందరి మధ్యలో గొప్ప ఉత్సాహము, ఆనందము, సంతోషము, ఒక పండుగ వాతావరణం అక్కడ ఏర్పడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసి అదే మాదిరిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని పీడిస్తున్నటువంటి దుష్టుడు తరమబడతాడు. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం, ఒక ఇంట్లో ఒకళ్ళు ప్రార్థన చేస్తే మరొకరు తృణీకరిస్తూ ఉంటారు. ఒకళ్ళు దేవుని సన్నిధికి వెళ్తే మరొకరు ఆటంకపరుస్తూ ఉంటారు. ఒకరు భక్తిపరులుగా ఉంటే మరొకరు లోకరీతిగా ఉంటారు. కనుకనే అపవాది ఆ గృహాలలో ఏలుబడి చేస్తూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తుంది, ఉంటే చన్నీళ్ళగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు, నులివెత్తని స్థితి నా నోటి నుండి ఉమ్మివేయవలసి వస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా కూడా ఒక మనస్సు కలిగి, ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు దుష్టుడు బంధించబడతాడు, తరమబడతాడు, పతనమైపోతాడు. కనుక ప్రియ వారలారా, ఈ రోజున నీ కుటుంబం ఆశీర్వాద పదములో ఒక ఉన్నత స్థానంలో ఎదగకుండా అడ్డగిస్తున్నది మరేదో కాదు, మీలో ఐక్యతను పాడు చేస్తున్నటువంటి అసమాధానపు ఆత్మ. దాన్ని బంధించండి. ఐక్యత కలిగి కూర్చొని ప్రార్థన చేయండి. మీలో ఉన్న ఎడబాటు, మీలో ఉన్నటువంటి కలవరం సమస్తం దూరపరచబడతాయి. ఆ ఐక్యతలో చేసే ప్రార్థనను బట్టి దైవ ప్రణాళిక అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో అపవాది దొంగిలించేది ప్రార్థనా జీవితాన్ని, ఐక్యతను పాడు చేస్తున్నాడు. కాబట్టి మరలా వాటి విషయంలో మనం ఒక దర్శనం కలిగి మనం చేయగలిగితే నిశ్చయంగా గొప్ప జయంతో మనం జీవించగలుగుతాం. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.